అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజులు తెలంగాణలో వర్షాలు దంచుకొడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఇవాళ అది వాయుగుండంగా మారి మధ్యాహ్నం వరకు దక్షిణ ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాల్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మాధవి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరొక 2-3 రోజుల వరకు ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల పరిధిలో విస్తారంగా వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో 18-19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకొక 6-7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో కూడా నిన్న 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు మనం చూస్తే పటాన్చెరు, కుత్బుల్లాపూర్, షెర్లింగంపల్లి, గచ్చిబౌలి, అదేవిధంగా యూసుఫ్గూడ, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బేగంపేట్ ఈ ప్రాంతాల్లో దాదాపు 5-6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కూడా ఉదయం నుంచి హైదరాబాద్ అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి. ఇక పైభాగంలో వికారాబాద్ ఈ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హిమాయత్ సాగర్కు వరద ఉధృతి అదేవిధంగా కొనసాగుతుంది. దాంతో 2 గేట్లు ఎత్తినటువంటి అధికారులు దాదాపు 2000 క్యూసెక్ల వరద నీరుని మూసిలోకి వదులుతున్నారు. భారీగా వర్షాలు పడడంతో అనేక జిల్లాల్లో వాగులు, వంగళ్ళు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిజర్వాయర్లు కూడా జలకలను సంతరించుకుంటాయి. అయితే భారీగా ఇంకా 1-2 రోజుల పాటు భారీగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అందుకు తగ్గట్టుగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. రిజర్వాయర్లలో బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విధంగా, వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విధంగా హెవీగా పైనుంచి ఫ్లడ్ వస్తుంటే దాన్ని అంతా కూడా కిందికి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గ్రేటర్ పరిధిలో కూడా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా చెరువులు భారీగా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు తగు చర్యలు తీసుకుంటున్నారు. మాధవి. ఓకే, థ్యాంక్ యూ రాము.